ఇక కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం అష్టమా శని అగుటు వలన కొంత శ్రమగా ఉంటుంది. ప్రయత్నించిన కార్యములు సానుకూల పడవు. అంటే ఆదాయము వ్యయము ఉండడం వేరు. శని అష్టమా శని సంచారం వల్ల అష్టమంలో శని కొంత ఇబ్బంది పెడుతున్నాడు. మిగిలిన గ్రహములు చాలా బాగున్నాయి. ధన వ్యయము, ఆపనిందలు, గౌరవ హాని కలుగుతుంది. చైత్రమున దశమ గురువు ఒకటిచే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటు పిమ్మట లాభ గురువు కనుక పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతాయి. అంటే మే 1వ తేదీ నుంచి గురుగ్రహము 11వ స్థానం అనగా లాభస్థానంలో సంచరించడం వలన సంతాన వృద్ధి, నూతన కృషి లాభము, గౌరవము, యత్నకార్య సిద్ధి అగుటిచే ఉత్సాహముగా ఉండును. కీర్తి వృద్ధి, తేజస్సు, విరోధి నాశనం అంటే శత్రునాశనం అవుతుంది. సంవత్సరం అంతా భాగ్యరాహు, తృతీయ కేతువు, ధనధాన్య సంబంధించి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది. ఆషాఢ శ్రావణ మాసంలో కుజ అనుకూలత వలన భూగృహ వివాదాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆశ్వీజ బహుళం నుండి ఆరోగ్య విషయమునందు జాగ్రత్త అవసరం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం వారికి సంవత్సరారంభం నుండి భాద్రపద శుక్లం వరకు తిరిగి పుష్య పూర్ణిమ నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు శని, కార్తీక శుక్లం వరకు నైదన తారయందు కేతువు సంచరిస్తున్నారు. ఆశ్వీజ మాఘ పాల్గొన మాసం నందు జన్మతారయందు కుశ సంచారము ఉన్నది, జాగ్రత్త అవసరం. పుష్యమి నక్షత్రం వారికి ఆషాఢం శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కార్తీక మార్గశిర పుష్యమాసములందు జన్మతారయందు కుశ సంచారం ఉన్నది కనుక జాగ్రత్త అవసరం. ఆశ్లేష వారు భాద్రపద బహుళం నుండి పుష్య శుక్లం వరకు నైదన తారయందు శని, ఆషాఢ శుక్లం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నాడు. కావున ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతిని మనర్చుకొని మేలు. మొత్తం మీద వీరు శని, రాహు, కేతు, కుజులకు శాంతి చేసుకోవడం చాలా శుభం. ప్రతి నెల జన్మ నక్షత్రం రోజున ప్రతి మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతికి అభిషేకం చేయించుకున్న సర్వ దోషములు తొలగి సకల శ్రేయస్సును పొందగలరు.